ఉన్నట్టి చుక్కలు పడవంగో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఊరు ఊరు వాడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఆయన ఆలోచనలు ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని ప్రజానీకానికి రాజ్యాంగబద్ధంగా సేవలు అందించాలని ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు పర్టికులర్గా గుంటూరు నగరంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ప్రతిమకు ఈరోజు మరి గార్లెండ్ వేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని అంబేద్కర్ గారి యొక్క సెంటర్గా కూడా సర్కిల్గా నామకరణం చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారిని కొనియాడటానికి కారణం భారతదేశానికి దిశ నిర్దేశకుడుగా రాజ్యాంగ వ్యవస్థను ఈ రాష్ట్రంలో ప్రపంచ దేశాలు కూడా ఈ రాజ్యాంగాన్ని తీసుకొని నడుచుకునే విధంగా రాసినటువంటి ఒక మేధో సంపత్తి కలిగినటువంటి మహనీయుడిగా ప్రపంచ మేధావిగా ప్రపంచం గర్వించేదగ్గ వ్యక్తిగా ఈరోజు అంబేద్కర్ గారిని కొనియాడుతున్నటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఆయన అడుగుజాడల్లో పరిపాలన జరుగుతూ ఉంది. ఇదివరకు ప్రభుత్వాలు అంబేద్కర్ గారిని విస్మరించినా, ఇదివరకు ప్రభుత్వాలు అంబేద్కర్ గారిని అగౌరవపరిచినా, ఇదివరకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తుంగలో దొక్కినా, ఇదివరకు ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో కుల ప్రస్తావనలు తెచ్చి అంబేద్కర్ గారిని చిన్న చూపు చూసినా, ఈరోజు మొక్కువోని దీక్షతో అంబేద్కరిజాన్ని భుజాన వేసుకొని బాబాసాహెబ్ ఆలోచన విధానంలో పరిపాలన చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో ఎంతింత ఒట్టుడింత అనే విధంగా అంబేద్కరిజాన్ని భుజాన వేసుకుని ప్రజల్లోకి వెళ్ళిన ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. అంబేద్కర్ గారు ఏ కోరుకున్నారో, ఏ ఆలోచనలు విరాజిల్లాలనుకున్నారో ఈ సమాజంలో అప్లిక్మెంటు అసమానతలు ఎక్కడ అసమానతలు ఉండకూడదని, అప్లిక్మెంట్ జరగాలని, ఈ సమాజంలో మిగిలిన కులాల వారితో బ్రతకాలని, వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కలిగించాలని, వారి యొక్క అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని వచ్చారు. ఈరోజు ఇంగ్లీష్ విద్య తీసుకురావటం అంటే అంబేద్కర్ గారు ఆలోచించిన ఆలోచన విధానం. సిబిఎస్ఈ సిలబస్ తీసుకురావటం అంటే, బడులు బాగు చేయిస్తామంటే సామాజికంగా ఎక్కడ తారతమ్యం లేకుండా అందరూ సమానంగా బ్రతకాలా, చదవాలా, ఉన్నత శిఖరాలకెల్లా ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు ఈరోజు చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు, ఏ సంక్షేమ పథకమైనా పేదవాడి తలుపు తట్టి, పేదవాడి ఇంటి తలుపు తట్టిన తర్వాతే మిగిలిన వాళ్ళకి ఆ సహాయం అందుతున్నటువంటి పరిస్థితి. అది అంబేద్కర్ కోరుకున్నటువంటి ఆలోచన. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని విరాజిల్ల చేయటం అంటేనే జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమని చెప్పడానికి గంటాపతంగా బల్లగుద్ది చెప్పే అవకాశాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అందుకనే ఈరోజు అడుగుతూ ఉన్నాం. చాలామంది చెప్తా ఉన్నారు, కొన్ని స్కీములు తీశారు, కొన్ని రావటం లేదు, ఏదో చెప్పుకొని పబ్బం గడపాలని ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తున్నటువంటి ప్రతిపక్షానికి సూటిగా అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 2 లక్షల కోట్లకు పైగా DB2 రూపేణా పేద ప్రజలకు అందిస్తూ ఉన్నామంటే అది అంబేద్కర్ ఆలోచన విధానం కాదని అడుగుతా ఉన్నాం. ఏనాడైనా ఏ ప్రభుత్వమైనా ఈ డబ్బులన్నీ ఇంతవరకు ప్రభుత్వాలు ఏం చేసినా కూడా చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటే 2 లక్షల కోట్లకు పైగా DB2 పేదవాడి తలుపు, ఆదరవు లేని వాడి తలుపు, అండలేని వాడి తలుపు, కులం అనేది దూరంగా చూస్తున్న మీరు తేలిగ్గా చూసిన వారి తలుపులు తట్టి వాళ్ళ కుటుంబాల అభ్యున్నతి కోసం ఉపయోగపడుతున్నాయని కారణం అంబేద్కర్ ఆలోచించిన ఆలోచన విధానంలోనే పరిపాలన చేస్తూ ఉంది.
దమ్ముగా ధైర్యంగా ఏ పల్లికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా తలుపు తడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ ఆలోచన విధానంలో పనిచేస్తున్నామని చెప్పే తల్లిదండ్రులు మేము చూస్తూ ఉన్నాం. అందుకనే అది ఒక భరోసా, అందుకనే ఒక గొప్ప ఆలోచన. ఇలాంటి మహనీయుని యొక్క గొప్పతనాన్ని, ఇలాంటి మహనీయుని యొక్క ఆలోచనలు, ఈ మహనీయుని యొక్క ఆదర్శాలు తీసుకునే మా ప్రభుత్వం, మా నాయకుడు నడుస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా గొప్పగా పేద ప్రజల అభ్యున్నతి కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల అభ్యున్నతి కోసం, ఉన్నత కులాల్లో పేదవారి యొక్క మనుగడ కోసం జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ ఆలోచన విధంలో కార్యదీక్షాపరుడై ముందుకు కదులుతాడని, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని, మరి ఈరోజు గొప్ప మహానాయకుడి యొక్క పుట్టినరోజున కన్నుల పండుగగా చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. సంఘ సంస్కర్త, ఆర్థికవేత్త, అన్నిటికి మించి ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ రూపకర్త శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జన్మదిన సందర్భంగా గుంటూరులో మనం ఆయన వేడుకలని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు ఇప్పుడే గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఈ సర్కిల్ని కూడా అంబేద్కర్ సర్కిల్గా మనం నామకరణం చేసుకుంటూ ఈరోజు వారికి నివాళులు అర్పిస్తున్నాం. సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, కుల వివక్ష ఎప్పుడో చిన్నతనం నుంచే ఎదుర్కొని వాటన్నిటినీ కూడా, అవమానాలన్నీ కూడా భరించి ఆయన వాటిని రూపమారేపేందుకు తన జీవితాన్ని పూర్తిగా, తన జీవితాంతము పోరాటంతో ఆయన జీవితాన్ని సమర్పించినటువంటి గొప్ప మహనీయుడు. అందులో భాగంగానే ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం, స్వేచ్ఛగా మాట్లాడుతున్నాము అంటే అది వారిచ్చినటువంటి రాజ్యాంగం ద్వారానే అని మనందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఆయన ఆశయ సాధన కోసం ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు రూపొందిస్తుంది. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏ లక్ష్యంతో అయితే ఈ కార్యక్రమాలు రూపొందించారో వాటన్నిటినీ కూడా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో మరొక్కసారి పునరంకితం అవుతూ వాటన్నిటినీ కూడా ప్రజలకి చేరువ చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తామని చెప్పి నాతోటి అధికారులందరికీ కూడా మనవి చేస్తూ, ప్రజలందరికీ కూడా ఆ మహనీయుడిని స్ఫూర్తిని మరొక్కసారి గుర్తు చేస్తూ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.